ఒకప్పుడు దూరమైన ఒక రాజ్యంలో సిండ్రిల్లా అనే దయగల మృదువైన మనసున్న అమ్మాయి నివసించేది. చిన్నప్పుడే ఆమె తల్లి మరణించింది. తర్వాత ఆమె తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ దత్త తల్లి క్రూరమైన మహిళ. కొంతకాలానికి సిండ్రిల్లా తండ్రి కూడా ఇక లేరు. అప్పటి నుంచి దత్త తల్లి ఆమె ఇద్దరు కుమార్తెలు సిండ్రిల్లాను సేవకురాల్లా చూశారు. ఇంటిని శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, వంట చేయడం అన్ని పనులు సిండ్రిల్లాకి. ఆమె అగ్నికుండ పక్కన నిద్రించేది. బూడితో కప్పబడిన ఆమెను అందరూ సిండ్రిల్లా అని పిలిచేవారు. ఎంత కష్టమైన జీవితం ఉన్నా ఆమె మనసులో మాత్రం దయ, ఓర్పు, ఆశ ఎప్పటికీ తగ్గలేదు. ఒకరోజు రాజు ఒక గొప్ప ప్రకటన చేశాడు. యువరాజు కోసం ఒక రాజ్ బాల్ ఏర్పాటు చేస్తున్నామని. రాజ్యంలో ఉన్న ప్రతి యువతిని ఆహ్వానించారు. సిండ్రిల్లా కూడా వెళ్ళాలని కలగన్నది. కానీ దత్తతల్లి నవ్వుతూ చెప్పింది, నీకు అక్కడికి రావడానికి అర్హత లేదు. ఆమెకు అసాధ్యమైన పనులు అప్పగించి ఇంట్లోనే వదిలేసింది. అంతా వెళ్ళిపోయాక సిండ్రిల్లా ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడే అద్భుతం జరిగింది. ఆమె ముందు ఫెయిరీ గాడ్ మదర్ వచ్చింది. డోంట్ క్రై అంది. ఒక క్షణంలోనే గుమ్మడికాయ బంగారు బండిగా మారింది. ఎలుకలు గుర్రాలయ్యాయి. పాత బట్టలు మెరిసే దుస్తులయ్యాయి. సిండ్రిల్లా ఒక అందమైన రాజకుమారిలా మారిపోయింది. హెచ్చరిక, అర్ధరాత్రి 12 గంటలకు ఈ మంత్రం అంతా చెరిగిపోతుంది. రాజ్బాల్లో యువరాజు కళ్ళు సిండ్రిల్లాపై నిలిచిపోయాయి. వారిద్దరు కలిసి నాట్యం చేశారు. ఆ క్షణాలు మంత్రంలో మారాయి. అంతలో గడియారం మోగింది. 12 గంటలయ్యింది. భయంతో సిండ్రిల్లా పరిగెత్తింది. ఆమె ఒక గాజు చెప్పు వదిలేసి వెళ్ళిపోయింది. యువరాజు ఆ చెప్పును చూసి ఆమెను తప్పక కనుగొంటానని నిర్ణయించుకున్నాడు. రాజ్యమంతా తిరిగి ఆ గాజు చెప్పు ఎవరి పాదానికి సరిపోతుందో చూశాడు. చివరకు సిండ్రిల్లా ఇంటికి వచ్చాడు. దత్త చెల్లెలు ప్రయత్నించారు, కానీ చెప్పు సరిపోలేదు. ఆ తర్వాత సిండ్రిల్లా ముందుకు వచ్చింది. ఆమె పాదానికి ఆ గాజు చెప్పు పూర్తిగా సరిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. సిండ్రిల్లా ఇంకో చెప్పును చూపించింది. యువరాజు ఆనందంతో ఆమెను తనకు రాజకుమార్తెగా స్వీకరించాడు. సిండ్రిల్లా తన దత్త కుటుంబాన్ని క్షమించింది. దయ ఆమె గొప్ప బలం. అలా ఆమె యువరాజుతో కలిసి ఆనందంగా జీవితాంతం జీవించింది. ఇదే సిండ్రిల్లా కథ.